అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ పాలనలో జరిగిన కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ మార్పుల గురించి మాట్లాడుకుందాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల దగ్గర్నుంచి రాష్ట్రాలు తెస్తున్న కొత్త పాలసీల వరకు ఇవి మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. అసలు గవర్నెన్స్ అంటే పాలన అంటే కేవలం ఢిల్లీలో జరిగేది మాత్రమే కాదు కదా. నేషనల్ లెవెల్ నుంచి మన ఊరి వరకు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి మనల్ని మన ఫ్యామిలీస్ని ప్రభావితం చేసే ఆ ముఖ్యమైన నిర్ణయాలేంటో చూసేద్దామా? సో ఈరోజు మనం రెండు చాలా ముఖ్యమైన విషయాలని డీప్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్, నేషనల్ లెవెల్లో జరిగిన కొన్ని అపాయింట్మెంట్స్. ఆ తర్వాత ఓ స్టేట్ గవర్నమెంట్ తన ప్రజల కోసం తెచ్చిన ఒక కొత్త పాలసీ. ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. రైట్, ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్, నేషనల్ లెవెల్లో జరిగిన మార్పుల గురించి చూద్దాం. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రాష్ట్రాల గవర్నర్లని ట్రాన్స్ఫర్ చేస్తూ ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కొన్ని పెద్ద మార్పులే జరిగాయి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా చేయడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి అడిషనల్ ఛార్జిచ్చారు. అలాగే కేరళ గవర్నర్ అర్లేకర్కి తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ గవర్నర్గా ఉన్న శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ వీళ్ళిద్దరినీ మహారాష్ట్రకి బదిలీ చేశారన్నమాట. సో ఈ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల పాలిటిక్స్లో ఏం జరుగుతుందో చూడాలి. సరే, ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి ఓ స్టేట్ వైపు ఫోకస్ పెడదాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త, కాస్త కాంట్రవర్షియల్ అని కూడా చెప్పొచ్చు, అలాంటి ఒక పాలసీతో ముందుకొచ్చింది. అదేంటంటే కొత్త పాపులేషన్ పాలసీ. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ కొత్త పాలసీ ముఖ్య ఉద్దేశ్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోందట. ఆ ట్రెండ్ని ఆపడమే దీని మెయిన్ గోల్. సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ప్రకారం ఇదే ప్రధాన లక్ష్యమన్నమాట. మరిది లాంగ్ రన్లో స్టేట్ ఎకానమీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వెయిట్ చేసి చూడాలి. సో అఫీషియల్గా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. దీని కింద ఎక్కువ మంది పిల్లలున్న ఫ్యామిలీస్కి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి పాపులేషన్ని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సరే, బానే ఉంది. కానీ ఈ పాలసీ వల్ల ఫ్యామిలీస్కి అసలు ఏం దొరుకుతుంది? గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇది నిజంగా ఫ్యామిలీస్కి హెల్ప్ అవుతుందా లేదా? ఫస్ట్, డైరెక్ట్ మనీ. అంటే రెండో బిడ్డ నుంచి పుట్టే ప్రతి బిడ్డకు ఫ్యామిలీకి ఒకేసారి 25,000 రూపాయల ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తారు. ఇది ముఖ్యంగా పేద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ బర్డన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు. డబ్బులు మాత్రమే కాదు, పిల్లల ఫ్యూచర్కి కూడా ఒక పెద్ద భరోసా ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తారట. ఇది వాళ్ల భవిష్యత్కి మంచి ఫౌండేషన్ వేయడమే కాదు, చదువుల ఖర్చుల భారం నుంచి పేరెంట్స్కి కూడా రిలీఫ్ ఇస్తుంది. సో ఒకసారి ఓవరాల్గా చూస్తే ఈ ప్యాకేజ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెండో బిడ్డ నుంచి 25,000 రూపాయలు, 18 ఏళ్ల వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ప్రతి బిడ్డకు అదనంగా ఒక నెల లీవ్. అంతేకాదు, పిల్లలు లేని పేద జంటలకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఐవీఎఫ్ సర్వీసులు కూడా అందిస్తారు. అంటే ఇది జస్ట్ పాపులేషన్ పెంచడానికే కాదు, ఫ్యామిలీ వెల్ఫేర్ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. సరే, మనం ఇప్పటివరకు రెండు వేరువేరు విషయాలు చూశాం కదా. మరి వీటిని బట్టి మన దేశంలో ఫ్యూచర్ పాలసీలు ఎలా ఉండబోతున్నాయి? ఈ మార్పులు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి? సో సింపుల్గా చెప్పాలంటే మనం రెండు రకాల గవర్నెన్స్ని చూశాం. ఒకటి సెంట్రల్ లెవెల్లో తీసుకున్న హై లెవెల్ అపాయింట్మెంట్స్, ఇంకొకటి గ్రౌండ్ లెవెల్లో ప్రజల అవసరాలు చూసి ఒక రాష్ట్రం తీసుకున్న సోషల్ పాలసీ. ఒకటి ఇండైరెక్ట్గా, ఇంకొకటి డైరెక్ట్గా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడే అసలైన క్వశ్చన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటున్న ఇలాంటి ప్రొయాక్టివ్ పాలసీలు దేశంలో మిగతా రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలుస్తాయా? ఇలాంటివి మన దేశ భవిష్యత్తుని ఎలా మారుస్తాయి? T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియాకి ఎంత థ్రిల్లింగ్ విక్టరీ అంటే, గెలుపోటముల మధ్య తేడా కేవలం 7 పరుగులు. నమ్మగలరా? మరి ఇంత పెద్ద స్కోర్ని ఈ నెయిల్ బైటింగ్ ఫినిష్లో ఇండియా ఎలా డిఫెండ్ చేసింది? కథ మొదలైంది ముంబైలోని వాంఖడే స్టేడియంలో. అక్కడ మన బ్యాటర్లు చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 253 పరుగులు. ఇది మామూలు స్కోర్ కాదు, ఒక కొండంత లక్ష్యం. సంజూ శాంసన్ 89 పరుగులతో ఇన్నింగ్స్కి ఊపిరిపోశాడు. మిగతావాళ్లు కూడా మెరుపులు మెరిపించారు. అంటే ఇంగ్లాండ్కి గెలవాలంటే 254 పరుగులు. చాలా కష్టమైన టార్గెట్ సెట్ అయ్యింది.
కాని ఇంగ్లండ్ అస్సలు వెనక్కి తగ్గలేదు. వాళ్ల తరఫున ఒక హీరో ముందుకొచ్చాడు. అతని పేరు జాకబ్ బెథెల్. 48 బంతుల్లోనే 105 పరుగులు. అద్భుతంగదూ! 8 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఇండియాపై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. బెథెల్ సెంచరీతో ఇంగ్లాండ్ గెలుపు అంచులకు చేరింది. మ్యాచ్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇక ఆట మొత్తం ఇండియా బౌలర్ల చేతుల్లోకొచ్చింది. బుమ్రా, అక్షర్, పాండ్యా ఈ ముగ్గురూ సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టారు. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే మ్యాచ్ను మనవైపు తిప్పింది. బౌలర్లు చూపించిన ఈ పోరాట పటిమతోనే మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. ఫైనల్గా ఇంగ్లాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 246 పరుగులకే పరిమితమైంది. అంటే కేవలం 7 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఎంతటి థ్రిల్లర్! భారీ స్కోరు, అద్భుతమైన సెంచరీని తట్టుకుని బౌలర్లు ఒత్తిడిలో రాణించడంతోనే ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇండియా నేరుగా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడి